ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్ వ్యాప్తంగా వరుణుడు దంచి కొడుతున్నాడు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్టలో రికార్డు స్థాయిలో వర్షం పడుతోంది. గచ్చిబౌలి, మణికొండ, షేక్పేటలో ఈదురుగాలులతో వర్షం కురుస్తోంది. పిడుగులు పడే అవకాశం ఉందని, అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. ఇక తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాతతో పాటు మా వేరే ప్రతినిధి రాంప్రసాద్ కూడా జాయిన్ అవుతారు. ఫస్ట్ అయితే సుజాత దగ్గరికి వెళ్దాం. సుజాత, హైదరాబాద్ వ్యాప్తంగా వరుణుడు దంచుకొడుతున్నట్లు కూడా మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన. వర్షాలు ఏ విధంగా పడుతున్నాయి, ప్రస్తుతం అక్కడున్న పరిస్థితులు ఏంటి? హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికైతే మాత్రము భారీ ఎత్తున వర్షం అనేది వర్షపాతం నమోదైందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఉదయం నుంచి వాతావరణం కొంతమేరకు చల్లబడినప్పటికీ సడన్గా ఒక్కసారిగా అటు మేఘాకృతం అవడంతో వర్షం పడిందనే చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం కదా, కురిసినటువంటి 10 నిమిషాల్లోనే దాదాపు మోకాళ్ళ లోతున కూడా ఈ ఎక్కడికక్కడ వరద నీరు అనేది ఆగిపోయింది. ఇటు రోడ్లు ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో ఆ లోతట్టు ప్రాంతాలంతా కూడా వర్షము పడినప్పటికీ ఆ వాటర్ ఏదైతే ఉందో అదంతా కూడా ఆగిపోయింది. మనం చూస్తున్నాము బిగ్ టీవీ స్క్రీన్ మీద వెళ్ళేటువంటి వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఆ వెహికల్స్ కూడా ఈ వర్షం పాటికి అటు నీళ్లు మొత్తం కూడా గుంటల్లో నిలిచిపోవడం వల్ల వెళ్ళే వాహనాలకు ఎక్కడ గుంటలు ఉన్నాయి ఏంటి అని తెలియక వాహనదారులు కొంతమేరకు ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ వర్షపు నీరంతా కూడా లోతట్టు ప్రాంతాలకు వెళ్ళడము, అక్కడే నిలిచిపోవడం వల్ల ఆ రాకపోకలకు కూడా కొంతమేరకు అంతరాయం కలుగుతుందని చెప్పుకోవాలి. ఇప్పటికే అటు జీహెచ్ఎంసీ అధికారులు కూడా గతంలో జరిగినటువంటి ఏదైతే పొరపాట్లు ఉన్నాయో అటు రోడ్డు లోతట్టు ప్రాంతాలకు ఎక్కడా కూడా అలర్ట్ బోర్డ్స్ పెట్టకపోవడము, అదేవిధంగా కరెంట్ వైర్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఏదైతే చేయలేదో అవన్నిటినీ కూడా ఈసారి ప్రభుత్వం నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇవన్నీ ఎలాంటి పొరపాట్లు జరగొద్దని ముందుగానే వీటన్నిటినీ కూడా పరిష్కరించే దిశగా అయితే ఇప్పటికే ప్రయత్నాలు చేస్తుందనే చెప్పుకోవాలి. ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో వాహనాలు కొంతవరకు స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఏదైతే రోడ్డు కటింగ్ అనేది ఉందో ఆ కటింగ్ ఉండడం వల్ల ఆ కటింగ్ ప్రాంతంలో వర్షం అంతా కూడా డౌన్కి వస్తుంది. ఆ విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఎందుకంటే ఒక్కసారి ఆ విజువల్స్ని మనం గమనించినట్లయితే ఇప్పటికే అంటే దాదాపు 15 నిమిషాలే అవుతుంది వర్షం పడితే 15 నిమిషాలకే రోడ్లు ఎంతగా వర్షం నీటితో నిండిపోయాయో చూడొద్దు. ఒక్కసారి మనం ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ఈ ప్రాంతము చాలా లోతట్టుగా ఉంది. ఇదంతా కూడా రోడ్డు ఉన్నటువంటి ప్రాంతము. ఎక్కడైతే రోడ్డు లేదో ఇక్కడ గుంత ఉందో ఆ గుంత ప్రాంతంలో డౌన్ నుంచి వాటర్ అంతా కూడా వెళ్తున్నాయి. ఇప్పుడు వచ్చేటువంటి వాహనాలు ఏవైతే ఆ వాహనాలు ఉన్నాయో ఒక్కసారిగా ఓవర్ స్పీడ్ రావడంతో ఇక్కడ రోడ్డు ఉంది అని చెప్పేసి రావడం వల్ల ఎక్కువగా యాక్సిడెంట్ జరిగే ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి వాహనదారులు కూడా కొంతమేరకు అలర్ట్గా ఉండాలి ఈ సమయంలో. ఇప్పుడు వెళ్తున్నటువంటి భారీ వాహనాన్ని కూడా చూస్తున్నాము. అక్కడ గుంత ఉండటంతో వాహనం కొంతమేరకు అయితే మాత్రము డౌన్కి వెళ్ళంగానే ఆ తర్వాత అక్కడ కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉండడం వల్ల కూడా వాహనం స్పీడ్గా వెళ్ళడానికి కొంతమేరకు ఇబ్బంది అవుతుందనే చెప్పుకోవాలి. ఈ ప్రాంతం మొత్తం అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఇటు ఏదైతే డౌన్ ప్రాంతాలు ఉన్నాయో డౌన్ ప్రాంతాల్లో కూడా ఆగిపోవడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి వాహనం ఏదైతే ఉందో అది ఇక్కడ చిన్నపాటి వర్షానికే వాహనం కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ గుంటలు ఉండడం వల్ల ఒకవైపు వర్షం ఏదైతే ఉందో ఆ వర్షము 15 నిమిషాలు పడ్డప్పటికీ కూడా అత్యధికంగా ఇటు వర్షపాతం నమోదవడం వల్ల ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోవడంతో పాటు ఈ వర్షపు నీరు కూడా ఆగడం వల్ల వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఎవరైతే రానున్న 2 రోజులు కూడా భారీగా వర్షం నమోదయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఎందుకంటే గత 4 రోజుల నుంచి చూసినట్లయితే కొంతమేరకు వాతావరణం చల్లబడ్డప్పటికీ కూడా మధ్యాహ్నం టైంలో ఎండలు నమోదవుతున్నాయి. కానీ సాయంత్రం వేళలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుందనే చెప్పుకోవాలి.